హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ పెట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో అనేది మా డాగ్ డెలివరీ వీడియో అండి. అంటే మొత్తం ఎన్ని పప్పీస్ పెట్టింది ఏంటి అన్న దగ్గర నుంచి ప్రెజెంట్ పప్పీస్ యొక్క ఏజ్ వచ్చేసరికి 25 days అండి. మొత్తం వీడియో అనేది మీకు తీసి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎన్ని పప్పీస్ పెట్టింది ఏంటి అంటే మొత్తం లాస్ట్కి 25 daysకి ఎన్ని పప్పీస్ ఉన్నాయి ఇంకా అనేది మీకు అర్థమైద్దండి. అంటే ఈ మాట ఎందుకన్నానంటే మనకి డాగ్స్ డెలివరీ అయినప్పుడు పుట్టిన పప్పీస్ అన్నీ సర్వైవ్ అవ్వాలని రూల్ ఏం లేదండి. కొన్ని సర్వైవ్ అవుతాయి, కొన్ని పుట్టేటప్పుడైనా లేదంటే పుట్టాకైనా కానీ కొన్ని తేడాలు జరుగుతూ ఉంటాయండి. అంటే అది డాగు ఫస్ట్ డెలివరీ అయితే అది దానికి సరిగ్గా మెయింటైన్ చేయటం, అంటే పిల్లల్ని చూసుకోవడం చేతగాక పప్పీస్ని తొక్కేస్తూ ఉండిద్ది. సరిగ్గా మిల్క్ రాకపోవడం కానీ చాలా సమస్యలు అనేవి ఉంటాయండి. అలా పప్పీస్ సిక్ అయ్యి ఏదైనా తడబట్టం కానీ, అలాగే మీ దగ్గర ఏమైనా ఇంకొక డాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ డాగ్స్ కరిచేసి చనిపోవడం అలా జరుగుతూ ఉంటాయండి. మొత్తం ఇప్పుడు మా డాగ్ ఎన్ని పప్పీస్ పెట్టింది, అలాగే అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మొత్తం అర్థమైంది ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ఈ డాగ్ వచ్చేసరికి మనకి మొత్తం 2 మెయిల్ పప్పీస్ అనేది, అలాగే ఇంకొక 3 ఫీమేల్స్, మొత్తం 5 పప్పీస్ అనేది మా డాగ్ డెలివరీ అవ్వడం జరిగిందండి. మొత్తంలో ఎన్ని పప్పీస్ ఉన్నాయి అనేది మీకు వీడియో ఎండ్లో అర్థమైద్ది, మీరు చూడొచ్చు. అయితే చాలా కష్టపడిందండి పాపం, చాలా బాధపడింది. ఆల్మోస్ట్ 2 days నుంచి అది పెయిన్స్తో చాలా బాధపడింది. ఇంకా ఫైనల్లీ డెలివరీ అయితే అయిందండి. డెలివరీ అయితే చాలా బాగా అయింది డాగ్కి. అంటే ఇది వచ్చేసరికి మా డాగ్కి సెకండ్ టైం డెలివరీ అండి. ఫస్ట్ టైం కూడా 5 పప్పీసే పెట్టింది, ఇప్పుడేమో సెకండ్ టైం. ఇది సెకండ్ టైం కూడా బాగానే డెలివరీ అయిందండి. కాకపోతే ఈసారి ఈ డాగ్కి మనకి మిల్క్ అనేది సరిగ్గా రాలేదండి. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. లాస్ట్ టైం మిల్క్ అనేది బాగా వచ్చినాయి, ఈ టైంలో మిల్క్ అనేది డాగ్కి సరిగ్గా రాలేదు. పప్పీస్కి కూడా సఫిషియెంట్గా మిల్క్ అనేది సరిపోలేదండి. మేము బాటిల్ ఫీడింగ్ చేసాము. అలాగే ఇట్లా డాగ్ డెలివరీ టైంలో మాత్రం ఇప్పుడు నేను కొంచెం దాని లేయర్ అనేది కట్ చేసా కదండి. అలా మీరు ఏదైనా అంటే మ్యాక్సిమం డాగ్సే క్లీన్ చేసుకుంటే 80 to 90%. కొన్ని డాగ్స్ తెలియదండి, అప్పుడు ఆ లేయర్ అనేది మనం తీసేయాలి. ఇప్పుడు దీనికి దగ్గరగా ఉండి ఎందుకు తీస్తున్నానంటే, ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఇలా పప్పీస్ పెట్టింది అన్నా కదా, ఆ టైంలో ఫస్ట్ పప్పీ చనిపోయిందండి. అది ఫస్ట్ పెట్టినప్పుడు మాకు తెలియలేదు, ఫస్ట్ పుట్టిన పప్పీ చనిపోయి పుట్టింది. అందుకని ఈసారి దగ్గరే ఉన్నామండి. మీకు ఫస్ట్ పప్పీ వచ్చేటోడికి నేను వీడియో తీయలేదు, ఇంకా సెకండ్ పప్పీ దగ్గర నుంచి మీకు వీడియో తీశాను ఫ్రెండ్స్. ఈ పప్పీ వచ్చేసరికి ఏమో సెకండ్ పప్పీ. ఇంకా అలా కట్ చేయడం అనేది అదే కట్ చేసుకునిద్ది. ఒకవేళ అది కొన్ని డాగ్స్ అయితే చాలా వరకు కట్ చేయవండి. మీకు పెద్ద బ్రీడ్స్, గ్రేడెన్, హస్కీ, జర్మన్ షెపర్డ్ అలా కొన్ని బ్రీడ్స్ అయితే అవి కట్ చేసుకోవు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 1 inch పేగ అనేది వదిలేసి మిగిలింది మొత్తం కట్ చేసేయాలి ఫ్రెండ్స్. అది తినేస్తాయి, అవే డాగ్స్ తినేస్తాయి. కొంతమంది తినకూడదని చెప్తారు, మా డాగ్స్ అయితే తింటాయండి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అది తింటేనే పాలు పడతాయి అని చెప్తారు కొంతమంది ఏమో తినకూడదని చెప్తారు. అది అనేది నాకైతే క్లారిటీ లేదండి, కానీ అది తినడం వల్ల ప్రాబ్లం అయితే ఏముండదని అనుకుంటున్నాను నేను. అంటే అది మాయా ఏదో అంటారు కదా, సంథింగ్ అదే డాగ్స్ తినేస్తాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఏమో సెకండ్ పప్పీ అండి. అలా తీసి అలా కొంచెం క్లాత్లో పెట్టి మనం క్లీన్ చేసి మదర్ దగ్గర పెట్టేస్తే సరిపోయిద్దండి, అదే మిల్క్ తాగేసిద్ది. లేదా మీకు వాటర్ కొంచెం అందుబాటులో ఉన్నట్టయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో జస్ట్ కడిగేసి అప్పుడు క్లాత్ పెట్టి తుడిచేసారంటే అంటే ఆ స్మెల్ కూడా ఉండదు, కొంచెం నీట్గా ఉండిద్ది పప్పీ అనేది.
అంటే గ్లౌజెస్ ఉన్నవాళ్ళు, అంటే కొత్తగా చేసేవాళ్ళు అయితే గ్లౌజెస్ వేసుకోండి. మాకైతే అలవాటు ఉంది కాబట్టి మేము గ్లౌజెస్ ఏం వాడలేదు. అంటే చేతులు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళానండి పప్పీస్ దగ్గరికి. ఇంకా డాగ్ ఎప్పుడు డెలివరీ అయ్యిద్దంటే మనం క్రాసింగ్ చేయించిన తర్వాత మనకి ఫస్ట్ డాగ్ హీట్కి వచ్చాక అంటే బ్లడ్ వచ్చిందండి. బ్లడ్ వచ్చినప్పుడు 9th డే, అంటే ఆ బ్లడ్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి కౌంట్ చేసుకొని మనం 9 డేస్కి ఫస్ట్ సారి క్రాసింగ్ చేయించాలి. అలాగే 11th డే రోజు సెకండ్ క్రాసింగ్ చేయించవచ్చండి. అలా మొత్తం ఏదైనా మనం 13th డే వరకు ఆ హీట్ అనేది అంటే ఉండిద్ది, ఆన్లోనే ఉండిద్ది. అంటే 9th డే నుంచి 13 డేస్ లోపు మనం ఎప్పుడైనా క్రాసింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. ఈ టైంలో చేస్తే మనకి డాగ్కి కంపల్సరీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. కొత్తగా డాగ్స్ ఎవరైనా ఫీమేల్ డాగ్స్ ఎవరైనా పెంచేవాళ్ళు ఉంటే ఇలా మనకి డాగ్ హీట్కి వచ్చాక అంటే మీకు అక్కడ బ్లడ్ అనేది వచ్చిద్దండి టాయిలెట్ పోసుకునే దగ్గర. ఆ బ్లడ్ వచ్చినప్పుడు మీరు ఆ రోజు నుంచి 9th డే వరకు కౌంట్ చేసుకొని 9th డే ఒకసారి క్రాసింగ్ చేయించుకోవచ్చు. అలాగే 11th డే ఒకసారి క్రాసింగ్ చేయించుకోవచ్చు అండి. కొన్ని డాగ్స్ అయితే 9th డే అయినా కూడా దగ్గరికి రానియో. కొన్ని డాగ్స్ అయితే 7th డే వచ్చిన దగ్గర నుంచే అంటే మెయిల్ డాగ్స్ని దగ్గరికి రానిస్తాయి. అయినా మీరు 7th డే క్రాసింగ్ చేయించారంటే మీకు పప్పీస్ అనేది ఎక్కువ రావండి, 1 or 2 వస్తాయి అంతే. 9th, 10, 11 ఇంకా 9 నుంచి 13 డేస్ లోపు మీరు ఎప్పుడు క్రాసింగ్ చేయించినా కూడా అది 9th డే అయితే మాత్రం 2 times చేయొచ్చండి. 11th, 12, 13 ఈ 3 డేస్లో ఎప్పుడు ఒకసారి చేయించుకున్నా సరిపోయింది. పప్పీస్ అనేది మీకు ఎక్కువ కౌంట్ అనేది రావడానికి అవకాశం ఉండిద్దండి. ఆ టైమ్స్లో అంటే 9th డే దగ్గర నుంచి ఎగ్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతాయి డాగ్కి. అప్పుడు మీకు ఎక్కువ పప్పీస్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు 7th డే అలా చేయించారంటే 1 or 2 పప్పీసే పెడతాయండి. అప్పటికి ఇంకా అది లోపల ఎగ్స్ అనేది సరిగ్గా రావు. ఆ టైంలో ఈ సెల్ అంటే ఇవి మొగది క్రాసింగ్ చేసినప్పుడు ఆల్రెడీ లోపలికి సెల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు మీకు 1 or 2 పప్పీస్ రావడానికే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ పిల్లలు అనేది పెట్టవండి. ఎప్పుడైనా కానీ 9th నుంచి 13th డే లోపు ఎప్పుడైనా క్రాసింగ్ చేయించుకోండి ఫ్రెండ్స్, అప్పుడు పప్పీస్ అనేది ఎక్కువ వస్తాయి. అలాగే ఇంకా డాగ్ డెలివరీ అనేది మీకు ఒక డాగ్ అయితే 55 డేస్కే డెలివరీ అయ్యిద్దండి. అలా నా దగ్గర 2 dogs కూడా 55 డేస్కి డెలివరీ అయ్యి అవి హెల్తీగా ఉన్నాయి. ఆ పప్పీస్ కూడా నేను సేల్ చేశానండి. అంటే మ్యాక్సిమం 90% డాగ్స్ అనేది 60 డేస్ నుంచి 65 డేస్ లోపు, 70 డేస్కి ఈనే డాగ్స్ కూడా ఉంటాయి. అంటే మ్యాక్సిమం 90% 60 నుంచి 65 డేస్ లోపే డాగ్స్ అనేది డెలివరీ అవుతాయండి. ఇలా 55 డేస్కి కానీ 70 డేస్కి కానీ అలా డెలివరీ అయ్యే డాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే 70 డేస్ కంటే మదర్ అనేది కనడానికి వీక్గా ఉండి అప్పుడు 70 డేస్ టైం అనేది ఎక్కువ పట్టిద్దండి. 55 డేస్ కంటే మదర్ యాక్టివ్గా ఉండి ఆ బేబీస్ అనేది లోపల బాగా ఇంప్రూవ్ అయితే అప్పుడు 55 డేస్కి డెలివరీ అవుతాయి. అప్పుడు నా దగ్గర 2 డాగ్స్ డెలివరీ అయినాయి కాబట్టి నేను నమ్మానండి, లేదంటే అంతకుముందు నేను నమ్మలేదు. 2 డాగ్స్ డెలివరీ అయినాయి, పప్పీస్ కూడా బాగా సర్వైవ్ అయినాయి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. అందుకని నేను నమ్మాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాను, అంటే ఈ పాయింట్ అనేది చెప్పానండి. మీకు మ్యాక్సిమం 90% అనేది 62 డేస్ 63 డేస్ అలా 65 డేస్ లోపు డెలివరీ అవుతాయండి ఏ డాగ్స్ అయినా కూడా. మీరు క్రాసింగ్ చేయించిన దగ్గర నుంచి అంటే 9th డే ఒకటి 11th డే ఒకటి చెప్పా కదా, అలా 11th డే నుంచి లెక్కేసుకోండి. 62 డేస్ నుంచి 65 డేస్ లోపు డాగ్ అనేది డెలివరీ అయ్యిద్ది. ఇంకా మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పప్పీస్ అనేది అంటే మన డాగ్ డెలివరీ అయ్యాక దానికి బ్రెడ్ అండ్ మిల్క్ కలిపి పెడితే దానికి పాలు అనేది పడతాయండి. బ్రెడ్ అండ్ మిల్క్ పెట్టవచ్చు. ఇంకా మనం పెట్టే రొటీన్ ఫుడ్ అన్నీ పెట్టుకోవచ్చు అండి డాగ్స్కి. డెలివరీ అవ్వక అంటే మీకు ఇందాక క్రాసింగ్ టైంలో చెప్పా కదా, ఆ టైంలో వచ్చేసరికి మీకు క్రాసింగ్ చేయించిన తర్వాత ఒక 10 డేస్ వరకు ఎగ్స్ కానీ అలాంటి అంటే వేడి పదార్థాలు అనేది అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం ఒక 15 డేస్ అంటే క్రాసింగ్ చేయించిన దాకా ఒక 1 week 10 days ఎగ్స్ అనేది పెట్టకూడదండి. తర్వాత ఇంకొక 10 days అలా మీరు మీట్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. అంటే వేడి పదార్థాలు దానికి బాడీకి హీట్ చేసే పదార్థాలు పెట్టుకుని ఉంటే డాగ్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవడానికి చాలా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇది డాగ్ కన్ఫర్మ్ అయ్యాక మన ఇష్టం వచ్చిన ఫుడ్ అన్నీ పెట్టవచ్చు. అలాగే డాగ్ డెలివరీ అయ్యాక కూడా మనం అన్ని ఫుడ్ అనేది పెట్టవచ్చు అండి. ఇది పెట్టాలి అది పెట్టకూడదు అనేది ఏమీ ఉండదు. ఏ ఫుడ్ అయినా పెట్టవచ్చు అండి డాగ్స్కి కన్నాక. అంటే అది ఏం తింటే అది పెట్టవచ్చు మనం.
కొన్ని కొన్ని పెట్టాలి అని ఏముండదు. ఈ కన్నాక మీట్ అనేది ఎక్కువగా పెడితే మనకి మిల్క్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మనకి మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదండి, మిల్క్ బ్రెడ్ మిల్క్ రెండు మిక్స్ చేసి పెట్టినా కూడా మీకు మిల్క్ అనేది ఎక్కువగా వస్తాయి. అలాగే స్కై కాల్ అని ఒక లిక్విడ్ ఉంటుందండి. అది కూడా మనం వాడినట్టయితే మీకు మిల్క్ రావడానికి, లోపల కాల్షియం గ్రోత్ అవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది. అంటే మిల్క్ రాని సమయంలో మ్యాక్సిమం 90% అనేది మిల్క్ వస్తాయండి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్గా 90% వాళ్ళకి చూసినా చూడకపోయినా డాగ్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. అంటే ఒక 10-20% వాళ్ళ కోసమే ఇది చెప్తున్నానండి. అంటే చాలామంది కొత్తగా డాగ్స్ కొనే వాళ్ళకి తెలియదు కదా, అందుకోసమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఏంట్రా బాబు ఇంత లెంతీగా చెప్తున్నాడు అని అనుకోవద్దు. అంటే కేవలం తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే మనం చెప్పినా కూడా ఏముందిలే అనుకుంటారు. అయినా వాళ్ళకి తెలుసు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. తెలిసిన వాళ్ళకి, కేవలం తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి ఇంత డీటెయిల్డ్గా. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి డాగ్ డెలివరీ అయ్యాక ఈ పప్పీస్ అనేది మనం ఒక 4-5 డేస్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అది ఒక్కొక్కటి తొక్కేస్తూ ఉండిద్ది, ఒక్కొక్కటేమో మిల్క్ సరిగ్గా ఇవ్వదు. ఫస్ట్ పుట్టినేమో మిల్క్ ఎక్కువ తాగుతాయి, లాస్ట్ పుట్టినేమో సరిగ్గా మిల్క్ తాగవు. అప్పుడు అవి సర్వైవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫస్ట్ తాగిన వాటిని కొంచెం పక్కన పెట్టి లాస్ట్ తాగిని కొంచెం మనం మదర్ దగ్గర ఎక్కువసేపు పెడుతున్నట్టయితే అవి కూడా వీటితో పాటు కవర్ అయి పెరుగుతాయండి. మనం ఒక 4-5 డేస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి పప్పీస్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పప్పీస్ అనేది మనకి పుట్టిన తర్వాత 13-15 డేస్ లోపు ఐస్ అనేది ఓపెన్ చేస్తాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క పప్పీస్ అయితే 9th డే 10th డే కూడా ఐస్ అనేది ఓపెన్ చేస్తాయి. అవి రేర్గా జరుగుతాయి. మ్యాక్సిమం వచ్చేసరికి ఏమో 13-15 డేస్కి 13 డేస్కి లైట్గా ఓపెన్ చేస్తాయి. 15th డే వచ్చేసరికి మీకు పప్పీస్ అనేవి మొత్తం ఐస్ అనేది, అంటే కళ్ళు ఉంటాయి కదండి, కళ్ళు ఐస్ అనేది మొత్తం ఓపెన్ చేస్తాయి. 15th డే వరకు టైం పట్టిద్దండి. 15 డేస్కి మీకు ఎన్ని పప్పీస్ ఉన్నా అన్ని పప్పీస్ మొత్తం ఐస్ అనేది ఓపెన్ చేసేస్తాయి. 13 డేస్ నుంచి 15 డేస్ లోపు పప్పీస్ అనేది ఐస్ ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్. అలాగే మీరు పప్పీస్ సేల్ చేసుకోవాలనుకుంటే 1 మంత్ దాటిన దగ్గర నుంచి మీరు ఎవరికైనా పప్పీస్ అనేది సేల్ చేసుకోవచ్చు అండి. 1 మంత్ వరకు మదర్ దగ్గర ఫీడింగ్ ఉంటే అవి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాయి. అలాగే వాటంతటా అవి కొంచెం మిల్క్ ఏదైనా తాగటానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాయండి, కొంచెం యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు వాటికి కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే పప్పి డెలివరీ అయినాక మీకు 15 డేస్కి ఐస్ ఓపెన్ చేసిద్దని చెప్పా కదండి, డాగ్ డెలివరీ అయ్యాక. అప్పుడు మనం డీవార్మింగ్ అనేది ఒక 2-3 డ్రాప్స్ డీవార్మింగ్ అనేది నూలు పురుగుల మందు ఫస్ట్ టైం 15 డేస్కి వేయొచ్చు అండి. ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అలా వేయొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసరికి నెక్స్ట్ 15 డేస్కి 1 మంత్కి ఇంకా ఒక 3 డ్రాప్స్ అలా డీవార్మింగ్ చేస్తే సరిపోయిద్ది. మీరు పప్పీని కొనుక్కున్నాక పప్పీకి వచ్చేసరికి మీరు మదర్ ఫీడింగ్ అనేది అప్పుడు మీ దగ్గర ఉండదు కాబట్టి కొన్ని రోజులు పప్పీస్కి సెర్లాక్ కానీ సెమోలాక్ అని, అంటే డాగ్స్ ఫుడ్ వచ్చేసరికి ఏమో అంటే డాగ్ సెర్లాక్ సపరేట్గా ఉండిద్దండి. మళ్ళీ మీకు మామూలు సెర్లాక్ సపరేట్గా ఉండిద్ది. మీ దగ్గర అందుబాటులో ఉండే దాన్ని బట్టి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అండి. మ్యాక్సిమం అయితే అందుబాటులో ఉంటే డాగ్ సెర్లాక్ వాడుకోండి, సెమోలాక్ అని ఉండిద్ది. లేదంటే మీకు నెక్స్ట్ వచ్చేసరికి మామూలుగా మన పిల్లలకు పెట్టే జనరల్ స్టోర్స్లో ఉంటాయి సెర్లాక్ రైస్ ఫ్లేవర్ పెట్టవచ్చు, సెర్లాక్ వీట్ పెట్టవచ్చు, వీట్ యాపిల్, అలా మీకు సెర్లాక్ రైస్ కానీ వీట్ కానీ బాగానే ఉంటాయండి. మేము కూడా డాగ్స్కి పెడతానే ఉంటాం అందుబాటులో లేని టైంలో. జస్ట్ ఒక 20 డేస్ అలా మీరు పెట్టారంటే మీకు మదర్ ఫీడింగ్ అనేది ఉండదు కాబట్టి పప్పీకి కొంచెం ప్రోటీన్స్ విటమిన్స్ అనేది అందుతాయి. అలాగే మల్టీవిటమిన్ డ్రాప్స్ వాడవచ్చు. అలా మనం కొంచెం పప్పీ హెల్త్ కోసం అలా వాడుతూ ఉండొచ్చు అండి మెడిసిన్స్ అనేది. అలాగే పప్పీ పెడిగ్రీ ఉంటుంది, అది కూడా మనం అలవాటు చేసుకోవచ్చు వాటర్లో. అంటే ఆ పప్పీ పెడిగ్రీ అనేది మీరు హాట్ వాటర్లో పెట్టవచ్చు. పప్పీస్ కూడా గ్రోత్ అనేది బాగుండిద్ది. ఇంకా నెక్స్ట్ మీరు పప్పీని కొనుక్కున్నాక వ్యాక్సినేషన్స్ అనేది కంపల్సరీ వేయించుకోండి. వ్యాక్సినేషన్ మీరు కంపల్సరీ వేయించుకోవాలి పప్పీకి.
వేయించుకోకపోతే మీరు ఎంత బాగా చూసుకున్న పప్పీకి అనేది ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయండి. మీరు 7-in-1 కానీ 9-in-1 కానీ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. అలాగే ఇంకోటి ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా చేయించుకోవాలండి. ఈ 2 వ్యాక్సిన్స్ మీరు కంపల్సరీ చేయించుకోవాలి. అది ఎప్పుడు చేస్తారనేది పప్పీ పుట్టిన తర్వాత 45 నుంచి 50 డేస్ లోపు మీరు ఫస్ట్ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలండి. మీ దగ్గర ఉన్న వెటనరీ హాస్పిటల్ కానీ వెటనరీ డాక్టర్ని కానీ మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారండి. 45 డేస్ను 50 డేస్ లోపు మీరు కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. దాన్ని బట్టి దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఈ వీడియో ఇంకొంతమందికి చూడటానికి కూడా నాకు హెల్ప్ఫుల్గా అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమన్నా డాగ్స్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మీరు కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ పెట్టినా చెప్తాను. అలాగే నా నెంబర్కి కాల్ చేసి అడిగినా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ డాగ్ అనేది మొత్తం ఇందాకే చెప్పే కదండి, మొత్తం 5 పప్పీస్ అనేది డెలివరీ అయిందండి. ఇంకా లాస్ట్లో ఫైనల్లీ ఎన్ని పప్పీస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఫైనల్లో తెలిసిద్దన్నా కదా. లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఎన్ని పప్పీస్ సర్వైవ్ అయ్యాయో, ఎన్ని పప్పీస్ అంటే సర్వైవ్ అవ్వలేదో అనేది మీకు వీడియో ఎండ్లో అర్థమైంది ఫ్రెండ్స్. వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోమాకండి. మీరు ఇచ్చే లైక్ ద్వారానే మన ఛానల్ గ్రోత్ అనేది హెల్ప్ఫుల్ అయింది. అలాగే ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.
అయితే మీకు చెప్పా కదండి లాస్ట్లో ఎన్ని పప్పీస్ సర్వైవ్ అయినాయి అని. పప్పీస్ అన్నీ అయితే 15 డేస్ వచ్చే వరకు పప్పీస్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఏమీ లేవు. ఇది నేను 15 డేస్ ఉన్నప్పుడు వీడియో తీశాను ఫ్రెండ్స్. అలాగే ప్రెజెంట్ వచ్చేసరికి పప్పీస్కి 25 డేస్ అని చెప్పా కదా, నెక్స్ట్ ఆ వీడియో కూడా తీశాను. మీకు ఆ వీడియో కూడా మీకు కంటిన్యూగా వచ్చిందండి. ఇవి 15 డేస్ ఉన్నప్పుడు నేను తీసిన వీడియో. ఈ టైంలో మీకు పప్పీస్ అనేది అన్ని పప్పీస్ బాగానే ఉన్నాయండి. పప్పీస్కి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకా ఇవి 15 డేస్ అప్పుడు కొంచెం బాగా చేయించి వీడియో తీశానండి. అలాగే మీకు 25 డేస్ అప్పుడు కూడా పెట్టాను వీడియో అనేది, నెక్స్ట్ ఎలా ఉన్నాయి పప్పీస్ అనేది కూడా. చూడండి పప్పీస్ అనేది అంత క్యూట్గా ఉన్నాయో. పప్పీస్ యొక్క మదర్. మీకు ఇప్పుడు వచ్చేసరికి ఇది ప్రెజెంట్ 25 డేస్ వీడియో అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకటి గమనించండి, ఒక పప్పీ అనేది తగ్గిందండి. 4 పప్పీసే ఉన్నాయి ఇప్పుడు. ఇంకా 1 పప్పీ ఏమైందంటే, ఇవి మీకు ఆల్రెడీ ఇందాక ఫస్ట్లో చెప్పే కదండి, అంటే ఎక్కువ డాగ్స్ ఉంటే 1 or 2 అలా ఉంటే అవి వేరే డాగ్స్ వాటిని కరుస్తాయి అని. అలా కొంచెం అన్ఫార్చునేట్లీ ఒక డాగ్ కరవటం వల్ల మా పప్పీ ఒకటి చనిపోయిందండి.